ఇంకా యెహెజ్కేలు గ్రంథానికి పోతే ఇంకా మంచి మాటలు చెప్పాడు, చూద్దాం. 18వ అధ్యాయాన్ని తీరుతారా? 31, 32 చూడండి. ఏమంటాడు? మీరు జరిగించే అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతనమైన హృదయము, నూతనమైన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మృతి నొందెదరు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను. నాకు సంతోషం లేదు. నేను తెలుసుకోకుండా ఎవరైనా చనిపోయి నరకానికి పోవటం దేవుడికి ఇష్టమే లేదంట. నాకు ఇష్టం లేదంటాడు ఆయన. మళ్ళీ కింద ఏం చెప్తాడు చూడండి, నేను సంతోషించువాడని కాను. కావున మీ మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్. మనసు ఆయన వైపు తెరవాలి. దేవుని వైపు మన మనసు తిప్పుకోవాలి. దేవుని కోసం మనం పనిచేయాలి, మన కోసం కాదు. దేవునితో ఉండటానికి మనం నేర్చుకోవాలి. ఆయన కోసం మన మనసు తిప్పాలి అంట. ఇంకోటి చూసి రెండవ దానికి వెళ్దాం. పేతురు పత్రికలో ఏముందా అంటే ఒక మాట ఉంది, కాబట్టి మీరు మీ మనసు అనే నడుము కట్టుకొనుడి అంటాడు. మనసు కూడా ఒక నడుము అంటారు. ఆ నడుము ఏంటంటే డాన్స్ చేసినట్టు ఉంటుంది లోకంలో. అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, ఆ గుడి కొంచెంసేపు, ఈ గుడి కొంచెంసేపు, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ అరుస్తాం, ఇక్కడ అరుస్తాం. దేనిదంటే నాట్యం. ఈ నడుముకి గట్టి లేదు కదా. ఈ నడుముకి ఏం కట్టుకోవాలి? ఎఫెసీ పత్రికలు చెప్పాడు చూడండి, 6:14. ఏలయనగా మీ నడుముకు సత్యమనే దట్టు. ఆ నడుము అనే దాన్ని మనసుకు పోల్చాడు. సంచలమైంది ఇది. ఈ సంచలమైన మనసుకు ఏమని కట్టుకోవాలా? సత్యమనే దట్టి కట్టుకోవాలి. సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఆ సత్యమనే దట్టి కట్టుకుంటే ఆ మనసు నిలబడుతుంది, స్థిరంగా నిలబడుతుంది. బిడ్డలారా, మన మనసు నిలకడగా, మన మనసు నిశ్చయంగా, మన మనసు తెరవబడి యేసు ప్రభు ధ్యానంగా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం ధ్యానించేవారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటే ఎన్ని గొయ్యలు వచ్చినా ఆ గొయ్యల్లో మనం పడిపోయాం. ఒకవేళ జిగటగల ఊబిలో మన జీవితం ఉన్నా నీ మనసు తెరవబడితే దానిలో నుండి తీసి ఆయన బండ మీద నిలబెడతాడు. క్రీస్తులో నిలబెడతాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. ఇంకోటి ఏంటంటే వారి నోరు తెరవబడింది. ఎప్పుడు మనసు తెరవబడిందో, లేఖనాలు తెరవబడ్డాయో, 46, 47 వచనాలు మనం చూస్తే వారు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నారు. ఈనాడు యేసుక్రీస్తు కొరకు నోరు తెరవబడకపోయినా కూడా పోయి బోధిస్తారు. ఆయన నోరు తెరవకపోయినా కూడా ఆయన తెలిసినాడు అని చెప్పి బోధిస్తాడు కదా. ఆయన నోరు తెరవాలా, ఆయన నోరు తెరవాలా. మనం ఒకసారి ఈ గ్రంథంలోకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో చూస్తాం ఒక మాట, మంచి మాట చూస్తాం. మరియు ఫస్ట్ నుంచి ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథం భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించేది. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథం ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. ఆత్మీయ ఆహారం దేవుని వాక్యం. ఎన్నిసార్లు తింటాం? కడుపుకి అయితే ఇప్పుడు 5 సార్లు తింటున్నారు ఒక్కొక్కరు. ఉదయం తింటే మళ్ళీ 10 గంటలకు ఏమన్నా కావాలి, మళ్ళీ 1 గంటకి తింటే 4 గంటలకు ఏమన్నా కావాలి, మళ్ళీ 9 గంటలకు ఏమన్నా కావాలి కదా. దేవుని వాక్యం ఎన్నిసార్లు తింటున్నా? రాత్రి 2:30కు వచ్చాను నేను హెచ్చులకి చెప్పుకోవటం లేదు, నా బిడ్డలు నేర్చుకోవాలని చెప్తున్నా. నాకు పెద్ద అధ్యాయం ఉంది. నాకేమనిపించిందంటే, శోధన ఈ దినం సగం చదివి వదిలేద్దాం, రేపు ఆ సగం ఇంకోటి చదువుదాం అనుకున్నా. చూసారా, మంచి తెలివి చెప్పింది సైతాన్. నువ్వు నిద్రలో ఉన్నావు, అలసిపోయి వచ్చావు, బైబిల్ చదవటం ఏంది, మళ్ళీ అమ్మల్ని ప్రార్థన చేయటం ఏంది, సగం చదివి మూసేసి 2 మాటలు ప్రార్థన చేసుకుని పండుకోమని కొంచెం ఆలోచించిన.
సాతాను నన్ను దారి తప్పిస్తున్నాడు. ఎన్ని అధ్యాయాలన్నీ వచనాలన్నీ ఉన్నాయండి, 46 కాదు 70 ఉన్నాయి. అది చదువుకోకుండా నేను పండుకోను. మన మనసును కూడా సాతాను శోధిస్తాడు. ఆయన పనిని చేయకుండా మనల్ని ఇంకొకటి చాలా ముందు తెచ్చిపెట్టేస్తాడు. మట్టివారం పడిపోతాం. కానీ మనకు సహాయం ఎవరు కావాలా? మన రక్షకుడు, మన ప్రభువు. ఏ గడియలో నువ్వు ప్రార్థన చేసినా ఆ గడియలో ఆ శోధనలో నుంచి నేను లేపడానికి ఇష్టపడతాడు. నీ చెడు తలంపులు కొట్టివేయటానికి ఇష్టపడతాడు కదా. నీ ప్రవర్తన మీద అధికారం ఆయనకు అనుగ్రహించినావంటే ఆయన నీ త్రోవను సరాలు చేస్తాడు. సామెతల గ్రంథం 3:5. కాబట్టి ఆ ప్రభువుకి నీవు తెరవబడిన నోరు కలిగి ఉండాలి. తెరవబడ్డ నోరు. ఎందుకంటే మానవ జీవితంలో అసలు చెడ్డదేదో తెలుసా? నోరు. సాతాను వాడుకునేదేదో తెలుసా? సాడీలు చెప్తారు చూడండి. ఏం బుద్ధి లేదు సాడీలు పెట్టాం మనం. ఎప్పుడన్నా ఇంట్లో భార్య చెప్పినా బయట వాళ్ళు చెప్పినా పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి, ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం, నీకు చెప్పు ఆయనకి చెప్పు, కరెక్ట్గా చెప్పండి. ఆయన లేనప్పుడు నువ్వు చెప్తావు, నువ్వు లేనప్పుడు ఆయన చెప్తావు. ఏం లేదు, ఎందుకు ఆకలరా? అది ఎందుకు ఆకలరా? అందులో నిజం తెలుసుకుంటాం మేము అని ఎవరన్నా అడుగుతారు, అడగరు. ఏ గాలికి ఆ సాప ఎత్తుతారు. వీళ్ళు కూడా అంతే, ఏ గాలికి ఆ సాప ఎత్తటం. ఆ గాలికి ఆ సాప అది మానవులో చాలా చెడ్డతనం. అది నాలుక సైతానుడు దీన్ని పాడు చేస్తాడు. ఎప్పుడన్నా మీరు చూశారండి? ఒకటి యోహాను సువార్త 8:44 చూడండి. ఏమంటాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది. మన తండ్రి అపవాది అంటారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కానే కాదు. కొన్ని చర్చిలలోకి పోతుంటే చెప్తారు, సార్ వాడెప్పుడు కూడా ఎప్పుడన్నా సత్యం చెప్పాడు సార్, ఏది సత్యం చెప్పాడు. ఉదయం లేచిన నుంచి సాయంత్రం లేచినంత వరకు అబద్ధాలే. కుటుంబాలు చెడిపోయేదంటే అన్నా సఫీర్యాలు 2 అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. 2 అబద్ధాలు చెప్పి 2 చనిపోయారు కదా. మళ్ళా యెజబెలు ఆహాబు మంచోడైతే ఆహాబుని కూడా జడగొట్టింది. అబద్ధాలు చెప్పి, సాడీలు చెప్పి, వాళ్ళ మీద చెప్పి, వీళ్ళ మీద చెప్పి, ఇంట్లో మనం కూడా కూతురు మీద, కోడల మీద, వీరి మీద చెప్పి ఏమైపోతాం? కుటుంబాన్ని గలిబిలి చేసేస్తాం. నోరు అంత చెడ్డది. అది నోరు భయంకరమైన చెడ్డది. అక్కడ అంటాడు చూడండి, వాడు అపవాది, వాడు అబద్ధమాడువాడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధ జనకుడు, అబద్ధానికి జనకుడు అంటాడు. చూసారా? అబద్ధ జనకుడు. నువ్వెవరు బిడ్డవి? దేవుని బిడ్డవా? అబద్ధ జనకుని బిడ్డవా? అబద్ధ జనకుడు బిడ్డవైతే నీతోనే నీ సంతానాన్ని పాడు చేసుకుంటావు. కొంచెం సత్యం, ఇంటిలో సత్యం. కొన్నిసార్లు అబద్ధం చెప్తే చిన్న అబద్ధాలు కూడా బద్దలు అవుతాయి కదా. చిన్న అబద్ధాలు. ఎవరైనా భిక్షం అడగని వస్తే ఏం లేదు పొమ్మని చెప్తామనుకో, తల్లి చెప్పేసింది, కూతురు అంటుంది ఈసారి వచ్చినప్పుడు, అమ్మా పో. అక్కడే తల్లి కూతురు పట్టేసింది. మా అమ్మ ఉంచుకొని కూడా లేదని చెప్తుంది. నేను ఇంకా తరిమేయాలి వాళ్ళని, ఇంకొంచెం ముందుకు పోద్ది. మనం నేర్చుకున్న దానికి ఇంకా ఒక అడుగు ముందేయాలనుకుంటారు మన పిల్లలు, ఇంకొక అడుగు ముందేయాలనుకుంటారు. కాబట్టి మనం అబద్ధ జనకుడి పేరు కాదు. అంత మాత్రమే కాకుండా ఈ నోరు ఎంత చెడ్డది అంటే చెప్పడానికి వీల్లేదు. నోరు ఎంత చెడ్డదో చెప్పడానికి వీల్లేదు. ఒకసారి మనం యాకోబు పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం 6వ వచనం. ఏమంటాడో తెలుసా? అందరూ తీశారా? ఇది బాగుంటుంది. మన నాలుకని గురించి. నోటిలో ఉండేది నాలుక. ఆ నాలుకని ఏమంటాడు? నాలుక అగ్ని అయి, నాలుక మానవ అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంటారు. అది పాప ప్రపంచం, మానవుల్లో ఉంచబడిన పాప ప్రపంచం. ఇంకా ఏమంటాడో చూడండి, భలే మంచి మాటలు పాడతాడు.
పాప ప్రపంచం. అది సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయుచు పక్కుడిచి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకంతోనే చచ్చిపోద్ది, నరకమే దాన్ని కాలుస్తుంది. మృగ పక్ష సర్ప జలచరముల ప్రతివాడు నరచాతి చేత సాధు అయ్యను, కానీ ఏ నరుడు నాలుకను సాధు చేసుకోలేడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ధకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం, స్తుతి ఆరాధన చేసేస్తాం. మళ్ళా ఏమంటాడు, దీనితోనే దేవుని పోలి పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక నోటి నుండి ఆశీర్వాద వస్త్రం వస్తుంది, శాప వస్త్రం బయలుదేరుతుంది. కాబట్టి ఏమంటాడో తెలుసా, యాకోబు 1:26 తీయండి. ఇప్పుడు 1వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొని తన హృదయమును పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడలా వారి భక్తి వ్యర్థమే. అబద్ధం చెప్పే వాళ్ళు భక్తి ఆడి ఉంటుంది. వాడు అబద్ధం జరుగుని పుత్రిక అయితే వాడే పాప ప్రపంచం. అసలు అబద్ధ నాలుక, అబద్ధపు నోరు పాప ప్రపంచం. యేసు ఆ నోరును తెరిచాడు. అది తెరిచి ఆ నోటితో ఏం చెప్పమన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఇంకా ఏమన్నాడు, యూదయ గలిలయ సమరయ అంతా మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉండండి. కొంతమంది సాక్ష్యం ఉండదు, సాక్ష్యం చెప్తే మంట. నీకు సాక్ష్యం ఉండాలా? దేవుడు నీకేం చేశాడు? ఎందుకు క్రైస్తవుడు అయ్యావు? దేవుడు నేను పిలిచాడా లేదా? నువ్వు రక్షించబడ్డావా లేదా? నీ జీవితంలో ఏమన్నా అద్భుతాలు జరిగాయా? అవి చెప్పాలా కదా. పౌలు చెప్తాడు, నేను ఒకసారి మోసకారిని, నరహంతకుణ్ణి. ఆయన నన్ను దమస్కో మార్గంలో పట్టుకున్నాడు. నేను ఇప్పుడు మారిపోయాను, నూతన జీవితం వచ్చింది నాకు. సాక్ష్యము లేని బ్రతుకు కదా, సూర్యుని లేని చీకటికి లాంటిది. సాక్ష్యం దేవుడు ఏం చేశాడు నీకు? దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన నమ్మిన వారికి ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తే ఎట్లుంటాయంటే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయన హస్తగతాలలోనే అద్భుతాలు ఉన్నాయి. మనుషులు దగ్గర ఊరి దగ్గర లేవు అద్భుతాలు, ఆయనే చేయాలి మనకు అద్భుతాలు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుడు మనకు చేసినప్పుడు మనం నోటిని సిద్ధపరచుకొని దాన్ని మనం వాక్యం అనే ఒక మనం దాన్ని చేసుకుంటే చాలా మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన నోరు దేవుని వాక్యాన్ని సువార్త అంటే ఏంటి? శక్తి. రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే ఆఖరి వచనాలన్నింటిలో ఏమంటారు తెలుసా? సువార్త ఒక శక్తి అంట. నేను ఒక శక్తి అంట. నేను ఎట్లా శక్తి అవుతా? సువార్త శక్తి. సువార్త నీతిమత్వమైంది. సువార్త అనేది సర్వసత్యంలోనికి మానవుని నడిపించే పరిశుద్ధాత్మను అనుగ్రహించేది. కాబట్టి ఆ శక్తివంతమైన సువార్త నీవు నేను ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అది దేవుని వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మూడవది, మన సమయాన్ని బట్టి ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడింది. దీన్ని 2 వచనాలు చూడాలి మనం. మొదటిది ఇక్కడే వద్దాం, మనం 24వ అధ్యాయానికి వద్దాం లూకాలో. అక్కడ ఏం రాయబడిందో మనం చూచి అపోస్తుల కార్యంలో కూడా వెళ్ళిపోదాం. అక్కడ ఏముందో చూడండి. 49 నుంచి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకు పంపుతున్న, మీరు పైనుండి శక్తి పొందుదు, పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పింది. ఆయన బేతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారు ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏమయ్యాడు? ఆరోహణుడయ్యాడు. వారు ఆయన నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిన ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఈ మాటలు మనం చూసాం. అపోస్తుల కార్యంలోకి వద్దాం. అక్కడ ఏం రాయబడి ఉందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో
అక్కడ ఏమి రాయబడిందో మనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం అంతా చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనుల కనపడక ఒక మేఘం ఆయన్ని కోల్పోయాను. ఆయన వెలుగుచుండగా వారు ఆకాశం వైపు తిరిగి చూచుండరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరెందుకు పరలోకం చేర్చుకోబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకం ఎదుట మీరు చూసిలో ఆ రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చును. ఆయన తిరిగి వస్తాడు. ఆకాశం తెరవబడటం, మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్టెఫను శిష్యుడు కాదు, స్టెఫన్ పరిచారకుడు, డీకన్. 2 డీకన్స్ బ్రహ్మాండంగా పరిచర్యలు చేశారు. పిలుపు ఒక ఆయన, ఈయన ఒక ఆయన. పిలుపు చేసిన పరిచర్య మీకు ఇందాక చెప్పలేకపోయాను. ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు బిల్మరియా చెప్పాడు, ఒకసారి పరిగెత్తుకుంటూ పోయాడని. అక్కడికి పోయి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయి అబద్ధాలు చెప్పలా, పరిగెత్తుకుంటూ పోయి ఇంకొకరి మీద సాడీలు చెప్పలా. యెషయా గ్రంథం తీశాడు. యెషయా గ్రంథం ఆయనకు అర్థం కాకపోతే ఆడ వాడిన మాట ఏందో తెలుసా? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో నోరు తెరిచి వాక్యం చెప్పాడు. నోరు తెరిచి అంటాడు, నోరు తెరిచి వాక్యం చెప్పాడు. అంటే ఏంది? ఆయన నోటి నిండా వాక్యం ఉంది. అర్ధరాత్రి కదిలించి చెప్పమంటే కూడా చెప్తాడు. నేను ఇప్పుడు సిద్ధపడిగాను వస్తానన్నాడు. అర్ధరాత్రి కదిలించినా కూడా వాక్యం చెప్పేస్తాడు. ఏం చేశాడు? కొలసి 3:16 హృదయం నిండా వాక్యం నింపుకున్నాడు. ఏ నిమిషమైనా చెప్పగలడు, నిద్ర లేసైనా చెప్పగలడు. నోరు నింపుకుంటే అది వస్తుంది. అది నింపుకున్న తర్వాత ఆకాశం తెరవబడటం, మేఘముల మీద ఆయన వెళ్ళటమే కాదు, మనం తీసుకొస్తాడు. చూద్దాం. ఇప్పుడు ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1వ దశలోనికి 4 పోదాం ముందు. ఇది మనం అందరూ చనిపోయినప్పుడు మనం చదివే భాగం. ఆ భాగంలో ఏముందో ఈరోజు మనం చూద్దాం. 1 దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని చూడు. మనం అందరికీ చెప్తాం మళ్ళా లేస్తారు. యేసునందు నిద్రించిన వారిని తిరిగి లేస్తారు. ఇక్కడ అది నేర్చుకోవాలి మనం. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చుట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదట సజీవులైన వారు నిలిచి ఉండుట మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొందుము. ఆకాశము మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చూశారా? ప్రభు ఎట్లా పోయాడో మనం కూడా అట్లనే కొనిపోబడతాం. ఎంత స్పీడో, ఆత్మ ఎంత స్పీడ్లో వెళ్ళిపోతాం. చూసారా? చెప్పను చనిపోయినప్పుడు ఎంత స్పీడ్లో పోయిందో తెలుసా ఆత్మ? ఆయన 3వ ఆకాశం పరలోకం ఇంకా రాలా. ఆయన 2వ రాకడ వచ్చి కొత్త భూమి కొత్త ఆకాశం కలిసి మార్చినాక పరలోకం వస్తుంది. అది చెప్తాను, ఒకసారి చెప్తాను. 40 ఏళ్ళ పరిపాలనలో అందులో అంతా వస్తుంది. ఇవన్నీ అయిపోయినాక మళ్ళా ప్రకటన కొంత చెప్పి ఆ ప్రకటనలో చెప్పేటప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన గురించి చెప్తాను. అది ఇక్కడే జరుగుతుంది. ఆయన ఆకాశాన్ని ఎత్తుకొని పోయాడు. దేవుడు లేచి నిలబడ్డాడు. యేసుప్రభు అపోస్తల కార్యంలో మనం చూస్తే స్టెఫను రాళ్ళతో కొట్టాడు. సమాధి లేదు, ఏం లేదు, ఇక రాళ్ళతో కొట్టాడు. అంతా ముక్కలు అయిపోయినాయి శరీరం. ఆయన తీసుకుపోయి ఎవరు సమాధి చేయలేదు. కానీ ఆయన ఆత్మ ఎట్లా వెళ్ళిపోయింది?
ఎంత స్పీడ్లో వెళ్ళిపోయిందో. యేసుప్రభుని చూసేసాడంట, ఆయన ఆహ్వానించాడు. యేసుప్రభు ఆత్మ శరీరాన్ని ధరించుకొని. దీనికి ఆధారం 2 కొరింథీ 5. ఈ గుడారం శిథిలమైనాక శిథిలము కాని మరి ఒక శరీరం, మహిమ శరీరం ధరించుకుంటాం. ఆ మహిమ శరీరం ఎట్లయిపోద్ది? యేసుక్రీస్తు ఎలా ఆరోహణుడు అయ్యాడో అదే రీతిగా ఎత్తబడతాం, వెళ్ళిపోద్ది. నేను కన్ను మూసుకున్న వెంటనే బాడీ నేల మీద పడిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మహిమ శరీరంకి వెళ్ళిపోతాడు. క్రైస్తవుడికి నిరీక్షణ ఉండి క్రైస్తవుడు కావాలి. నేను బతికేది కాదు, చావటం నాకు మేలు. అదే మనకు నేర్పించాడు అపోస్తలుడైన మన పౌలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అదే నాకు లాభం. ఏంది నా లాభం? నేను బాడీని వదిలేసి ఒక చొక్కా, ఒక ట్రౌజర్, ఒక చీర, మన దానిలాగా దీన్ని విడిచివేసి మహిమతో కూడిన శరీరాన్ని ధరించుకొని ఎలా ఆకాశం తెరవబడిందో నీ కోసం కూడా ఆకాశం తెరవబడుతుంది. ఆకాశంలో వెళ్ళిపోతాం. ఆయన మనకు ఒక పరలోక పట్టణాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. తెలుసుకున్నామా? యేసు ప్రభు చెప్పిన మాట ఎప్పుడైనా మర్చిపోతున్నారా? మీ హృదయాలు కలవరపడవద్దు. తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు ఏం చేయబోతున్నాను? స్థలము సిద్ధపరచబోతున్నాను. నేను ఉండే స్థలంలో మీరు ఉంటారు. దశలోని పత్రికలు ఏమంటాడు చూడండి, ఆఖరి మాట ఏమంటాడు? 17వ వచనంలో కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. చూసారా? చావు మేలు. కొంతమంది భక్తులు మాజీ పాపలు, మాలాంటి వాళ్ళం అందరం మంచి మరణం మేము దేవా అంటాం. మమ్మల్ని వంచు సాతాను వాళ్ళ నుండి కావా. మేము బతికినప్పుడు మంచిగా చూడటం కాదు, మేము చచ్చిపోయేటప్పుడు మంచిగా చూడాలి. ఎందుకంటే ఆ నిత్య రాజ్యంలోనికి, ఆ వైభవము కలిగిన పట్టణంలోనికి మనం వెళ్ళాలా. ఆయన మేఘారూఢుడై మళ్ళా వస్తాడు మన దగ్గరికి. ప్రకటన 1:7 చూస్తారు, ఏమంటాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రత్యేక నేత్రములు ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు కదా, అందరూ చూచెదరు, రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అన్నాడు. ఆయన మేఘాల మీద వస్తాడు, ఆకాశంలో మనల్ని మేఘాల మీద తీసుకుని పోతాడు. ఈ రీతిగా మనం పోవాలి అనుకుంటే తీతు గ్రంథం 2:11 ఆఖరి భాగం చూద్దాం. అది ఆ వచ్చిన మీకు దాంట్లో కొంచెం ధ్యానించి మనం ఇంకా ఈ దినం పాఠంలో ముగిద్దాం. తీతు పత్రిక అందరూ తీద్దాం. 2వ అధ్యాయానికి వద్దాం. తిమోతి తర్వాత తీతు ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనాన్ని నుంచి చూద్దాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకర్త ఆయన దేవుని కృపా ప్రశిక్షమై మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏమంటాడు అక్కడ అంటే స్వస్థత శరీరమా? ఎవడమ్మా చెప్పింది? తలనొప్పి లేకపోతే ఎవరు పరిగెడతారు? తల ఇట్ట అంటారు, దెయ్యం వచ్చిందంటే వాడు ఇట్టబడి ఇట్ట అంటాడు. ఏం శరీరానికి ఎందుకు స్వస్థత? శరీరానికి మనం శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి ఎన్ని రోగాలు వస్తాయి? ఈ శరీరం ఆహారం వలన వస్తాయి, మనం చెడుకోవటం వలన వస్తాయి, మేము దాన్ని చక్కగా ప్రేమించకపోవటం వలన వస్తాయి. కొన్నిసార్లు మేము రాత్రి పగులు తిరుగుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు అది వస్తుంది. బలహీనతలు వస్తాయి, శరీర బలహీనతలు. అవి ఏమీ లేవు. బుద్ధికి స్వస్థత కావాలి, దీనికి కాదు స్వస్థత. ఇది స్వస్థత లేకుండా చనిపోయినా పరలోకానికి పోతాం. కానీ ఇది స్వస్థత పొంది ఈ బుద్ధి చెడిపోతే పరలోకానికి పో. నీ బుద్ధి నా బుద్ధి గడ్డి తినే బుద్ధి అయితే అది నరకాన్ని తింటుంది.
నీ బుద్ధి నా బుద్ధి మంచి బుద్ధి అయితే ఆ బుద్ధి పరలోకానికి వెళ్తుంది. కాబట్టి నీవు నేను అడగవలసింది శరీర స్వస్థత కాదు, నా బుద్ధి స్వస్థత. సమయం ఉందా? సమయం ఇంకొక 2-3 నిమిషాలు ఉంటుందంటే ఏంటంటే బుద్ధి తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి అంటే మీకు కొంచెం పిల్లలకు యవనస్తుల కోసం చెప్తున్నా, ఇదివరకు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. బుద్ధి వచ్చింది అని రాశాడంటే బుద్ధి అంటే ఏంటి? వాడికి బుద్ధి రావటం 3 పనులు చేశాడు తెలుసా? ఒక పని ఏం చేశాడు? నాకు ఆ సాతానుడు ఆ పందులు నేర్పేవాడు అధికారి కాదు, నా తండ్రి అధికారి. నా తండ్రి చెప్పే మాట అంటే కానీ ఇక వాడు చెప్పే మాట. రెండవది ఏం బుద్ధి వచ్చింది? ఈ పందులతో ఏమిటి, ఈ బురదలో ఉండి తీసుకెళ్తే బాగున్నట్టు కనపడతాయి మనకు. మళ్ళీ పోయి ఎక్కడ పడతాయి? బురదలోనే పడతాయి. ఒక గుంట కొట్టేస్తే ఇంకొక గుంటలో పడతారు కొంతమంది. చూసారా? ఏ గుంట దొరికితే ఆ గుంటలు పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దొరికిన గుంట అది ఏదైనా కానీ, ఎంత చెడ్డదన్నా కానీ, ఎంత మురికిదన్నా కానీ, దానికి ఎడ్యుకేషన్ లేకపోయి ఏమన్నా లేకపోయి గుంట అయితే సార్, పందికి గుంట కావాలా. చూసారా? ఈ పందులతో నేను సహాబాసు, నేను అది ఎక్కడ దొరికిన గుంటలు ఆడబడిపోతుంది, ఆ బుద్ధంతా పూసుకుంటుంది. మూడవది ఏంది? ఈ పందులు తినే పొట్టు నేను తింటానా? ఎందుకు? బైబిల్లో రాయబడింది షడ్డకు మెషక్ అబెద్నెగోములు బబులోని ఆహారం తినలేదు వాళ్ళు, బబులోని తాగలేదు వాళ్ళు, బబులోని వంటకాలు, బబులోని మాంసం జీవితాలు, త్రాగులు ఏటిని సేవించేశారు వాళ్ళు. అవన్నీ తీసేసుకున్నారు. అవి నేనెందుకు తాగుతాను? నా శరీరానికి ఎందుకు ఇస్తా? వాటి నా శరీరం అది చేయదు. 3 మంచి తీర్మానాలు బుద్ధి వచ్చినప్పుడు చేస్తారు. అందుకే స్వస్థ బుద్ధి కలిగి, ఇంకా ఏం చెప్తారో చూసి వెళ్ళిపోదాం. స్వస్థ బుద్ధి కలిగి ఏమన్నాను? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి బతుకుతుండడం వలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఆసక్తి గల ప్రజల కోసం పవిత్రపరచుకొని తన హత్తుకొని చేసుకుంటకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయనే మన కోసం అర్పించుకున్నాడు. మనం ఆయనకు అర్పించుకోవాలి. చూద్దాంరా దేవుని వాక్యంలో మన మనసు తెరవబడాలి. అది సంకుచిత భావాలు ఉండకూడదు, సైతాన్ భావాలు ఉండకూడదు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాస్త్రం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టువాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. రెండవది, ఈ మనసు అనే నడుముకు సత్యం అనే గట్టి కట్టాలి. ఈ తరకు ఏమని ఉందో తెలుసా? రక్షించబడ్డామని చాలామంది చెప్తారు. పిచ్చోడా, నువ్వు రక్షించబడితే ఏం చేయాలా? రక్షణకు శిరస్త్రానం ఉండాలి. నీ తలంపులు కంట్రోల్ చేసుకుని ఉండాలి. శిరస్త్రానం లేని రక్షణ ఏం రక్షణ? అది నువ్వు నోటితో చెప్పేట, మనసుతో చెప్పాలి. రెండవది, ఆ మనసు తెరవబడిన తర్వాత నీ నోరు తెరవబడాలి దేవుని వాక్యం కొరకు, నీ జీవితంలో దేవుడు ఉన్న సాక్ష్యం కొరకు. కొంతమంది అడిగితే ఏ రోజు రక్షించబడ్డారు, నువ్వు ఏ మీటింగ్లో రక్షించబడ్డావు అంటే, ఏ మీటింగ్లో జరిగిపోయిన రక్షణ అది. ఆనందంగా వస్తున్నాం, ఆనందంగా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పోయినాక మళ్ళీ పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రక్షించబడ్డాం మనకు మనం చెప్పుకోవాలి. మనం ఏది మనం చూపిస్తాం, ఆ వాక్యంతో నింపబడాలి మన. తర్వాత ఆకాశం నీ కొరకు నా కొరకు కూడా తెరవబడుతుంది. ఆయన ఎలా ఆరోహణుడయ్యాడో ఆ రీతిగా మనం కూడా తెరవబడతాం. తలవచ్చుకుందామా? ఒక్కసారి ఒక్క నిమిషం నన్ను నేను ఆలోచించుకుంటా. ఎందుకంటే నీకు చెప్పి నేను నరకానికి పోతే నేను కాలేదు, నా కుటుంబం కాలేదు. అట్లనే మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడే మంచి దినం, యేసు ప్రభు దగ్గరకు వస్తే చాలు. దేవా, నా మనసు తెరువు, నా నోరు తెరువు. తండ్రి, నువ్వు నా కోసం ఆకాశం తెరువు, నా కోసం ఆకాశం తెరువు. ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన గొప్ప దేవా, మేము కావాలని కోరుకున్న దేవా, చెడిపోయి దారి తప్పి దరిద్రులమై మా మానసిక స్థితి
బాగులేక ప్రభా బేజారుతున్న మా జీవితాలను సరిచేయాలని, వాటిని తెరవాలని, వాటిని శుద్ధి చేయాలని వచ్చిన మా లక్షకులు మేము మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. ఏమి చేయబడలేదు, మా మనసు నీ వైపు తిప్పుకుంటే చాలు, నువ్వు మార్చుకుంటావు, మారు మనసు ఇస్తావు, మారు మనసు కలిగిస్తావు, ఉన్న మనసును తీసేస్తావు తండ్రి, ఒక నూతన మనసుని ఇస్తావు. అలాంటిది మా అందరికి ప్రసాదించమని, మేమందరం కూడా తండ్రి నరకానికి పోకుండా అందరం కూడా నిత్య జీవానికి వారసులను వగినట్టు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.